మాతృదినోత్సవ శుభాకాంక్షలతో. అమ్మను చిన్నపుచ్చకండి. అమ్మ వంటలకు వంకలు పెట్టకండి. అమ్మ నమ్మకాల్ని వెక్కిరించకండి. అమ్మ అభిరుచుల్ని చిన్నచూపు చూడకండి. అమ్మ జ్ఞాపకాల్ని చులకన చేయకండి. అమ్మ ఆర్థిక నిర్ణయాన్ని అపార్థం చేసుకోకండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి మాతృదినోత్సవం ఓ మంచి సందర్భం. కొడుకులు కూతుళ్ళు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇంట్లో అమ్మ స్థానం చిన్నదైపోతుంది. ఎదుగుతున్న పిల్లలు ఆ తల్లిని పాత మోడల్ టీవీలానో ఓల్డ్ జనరేషన్ కంప్యూటర్లానో చూడడం ప్రారంభిస్తారు. అలానే ప్రవర్తిస్తారు. ఆఫీసులో పెద్ద బృందాన్ని సమర్థంగా నడిపే ఉద్యోగిని అయినా, గడపచాటు గృహిణి అయినా పిల్లల దృష్టిలో పెద్ద తేడా ఉండదు. చిన్న చూపు తప్పదు. నిన్న మొన్నటి వరకు వేలు పట్టుకుని నడిచిన వాళ్ళే ప్రతిదానికి వేలెత్తి చూపుతారు. కోరి కోరి కథలు చెప్పించుకున్న వాళ్ళే నోరెత్తితేనే కసురుకుంటారు. గోరు ముద్దలు పెట్టమని గోముగా అడిగిన వాళ్ళే డైనింగ్ టేబుల్ సాక్షిగా తిరుగుబాటును ప్రకటిస్తారు. తన ఇంట్లో తానే పరాయి అయిపోతున్న భావన ఆ సున్నిత మనస్కురాల్ని సిమితంగా ఉండనీయదు. లోపలే కుమిలిపోతుంది. పిల్లలే ఆ తల్లి మనసును అర్థం చేసుకోవాలి. తమను తాము సరిదిద్దుకోవాలి. అమ్మ వంట. అబ్బా, ఎప్పుడూ పప్పుచారేనా? ఆ చెత్త ఇడ్లీలు నాకొద్దు. ఏంటి మమ్మీ, బిర్యానీ పులిహోరలా ఉంది? ఆ సీరియల్ ఆపేసి 4 ఫుడ్ ఛానల్స్ అన్న చూడొచ్చుగా, కొత్త వంటలు తెలుస్తాయి. ఇంత ఏకపక్షమైన దాడి రాజకీయాల్లోనూ ఉండదు. 4 రుచులు తెలిసేసరికి నాలుకకి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. అప్పటి వరకు లొట్టలేసు తిన్న భోజనం హఠాత్తుగా చేదెక్కిపోతుంది. అన్నం విషయంలో అమ్మను ముద్దాయిగా నిలబెట్టే పిల్లలకు ఓ సూటి ప్రశ్న. మీకు పాయసం అంటే ఇష్టమని కనిపెట్టింది ఎవరు? అమ్మే. మీకు పెరుగన్నంలో మామిడి పండు నంచుకుని తినడం నేర్పింది ఎవరు? అమ్మే కదా. మీకు ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ పరిచయం చేసింది అమ్మే కదా. అమ్మే. ఇదిగో చందమామ అంటూ ఊరించి ఒకసారి, ఇదిగో బూచోడంటూ భయపెట్టి ఒకసారి, అమ్మ ముద్ద, నాన్న ముద్ద, అత్తమ్మ ముద్ద అంటూ బంధాల్ని గుర్తు చేస్తూ ఒకసారి, మీకే తెలియని మీ ఆకలిని గమనించుకుంటూ ఓపిగ్గా బుజ్జ నింపింది ఎవరు? అమ్మ. అమ్మ అమ్మే. ఆ అన్నపూర్ణమ్మ పైనే ఇన్ని విమర్శల? మునుపటితో పోలిస్తే అమ్మ వంటలో ఉప్పు కారం తగ్గిన మాట నిజమే. తానే ఉద్దేశపూర్వకంగా తగ్గించింది నిజమే. ఎదిగొస్తున్న పిల్లల్ని ఊబకాయం కమ్మేస్తుంటే, ఇంటిల్లిపాదిది బీపీలు షుగర్లు భయపెడుతుంటే ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా? అందుకే అంత కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుంది. మీరంతా ఎగబడి రేటింగ్ ఇచ్చే రెస్టారెంట్లలో ఎన్ని కిలోల పాచిన మాంసం వాడుతున్నారో, ఎన్నెన్ని ప్రమాదకరమైన రంగులు గుప్పిస్తున్నారో, ఎన్ని బొద్దింకలు బల్లులు బలైపోతున్నాయో మీకేమైనా తెలుసా? ఆ తిండిని తినడం అంటే అనారోగ్యాన్ని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకోవడమే. అమ్మ వంటతో ఎప్పుడూ ఆ సమస్య ఉండదు. ఆ చేతి చద్దన్నమైన అమృతమే. అమ్మ మెను అచ్చంగా న్యూట్రిషనిస్ట్ ప్రిస్క్రిప్షన్. ఆమె చేతి గోంగూర పచ్చడి ఐరన్ క్యాప్సూల్. ఆమె వండిన బీట్రూట్ కర్రీ రక్తహీనతకు ఔషధం. ఆమె మక్కువతో కాచే మజ్జిగ పులుసు పక్కా ప్రోబయోటిక్. పెరట్లో పండించే కొత్తిమీర, కరివేపాకు 100% ఆర్గానిక్. మీ ఆరోగ్యం అమ్మ బాధ్యత అయినప్పుడు అమ్మకు సహకరించడం మీ బాధ్యత. ఓ కిలో పెరగవు తగ్గవు. నీ గ్లామర్ రహస్యం చెప్పొచ్చుగా అంటూ ఫ్రెండ్స్ ఆకాశానికి ఎత్తినప్పుడు మనసులోనే మురిసిపోవడం కాదు, అందరి ముందు అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. దాంతోపాటే సారీ కూడా. అమ్మ ప్రశ్న. అమ్మ, నాకు తెలుసులే మమ్మీ, నేను ఈ సలహా అడిగానా? దీన్నే మోరల్ పోలీసింగ్ అంటారు. ఆపండి. ప్రేమ కొద్దీ ప్రశ్నించిన పాపానికి కన్నతల్లిని నిర్దయగా నిలదీస్తారా? అయినా మీకేం తెలుసో ఎంత తెలుసో అమ్మకి ఎరికే. ఇప్పుడైతే కొమ్ములు వస్తున్నాయి కానీ ఇంతకుముందు ఎన్ని సలహాలు అడగలేదు? బిడ్డ యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా మోరల్ పోలీసింగే అయితే అలానే అనుకోవచ్చు. పిల్లల విషయంలో జోక్యం చేసుకునే బాధ్యత, పిల్లల్ని సూటిగా ప్రశ్నించే హక్కు అమ్మకు ఉన్నాయి.
మీరు కాలేజీకి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తుంది. కారణం చెప్పండి. మీరు ఏ అర్ధరాత్రిలో ఇంటికి వస్తే ఎందుకు ఆలస్యమైంది అని నిలదీస్తుంది. జవాబు ఇవ్వండి. మీరు గంటల కొద్దీ చాటింగ్ చేస్తుంటే ఎవరితో ఆ ముచ్చట్లు అని సూటిగానే అడుగుతుంది. నిజం దాతొద్దు. ఎంత అమ్మాయి అయితే మాత్రం నా వ్యక్తిగత ప్రపంచంలోకి చొచ్చుకుని వచ్చేస్తుందా అని ఆక్షేపించకండి. 18 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో మీరు తాను వేరు వేరు కాదు. మీరు అమ్మలో ఓ భాగం మాత్రమే. ఇప్పటికీ ఆమె అలానే భావిస్తుంది. పరీక్షల్లో మీకు వచ్చిన పాస్ మార్కుల నుంచి ఫోన్లో మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ వరకు దేని గురించి అయినా నిలదీసి నిజాలు రాబట్టుకోగల పరిపూర్ణ అధికారాన్ని అమ్మ తన మామకు రాసిచ్చింది. అమ్మ ఓ స్పీడ్ బ్రేకర్, పిల్లల వేగాన్ని నియంత్రిస్తుంది. అమ్మ ఓ హెచ్చరిక బోర్డు, ప్రమాదకరమైన మలుపుల్ని గుర్తు చేస్తుంది. అమ్మ నాణానికి బొరుసు, సమాజంలోని రెండో కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళండి. ఇది నిప్పు ముట్టుకుంటే చేయి కాలుతుంది అని అమ్మ చెప్పగానే గుడ్డిగా నమ్మేశారే. అప్పటి నుంచి మహా జాగ్రత్తగా ఉన్నారే. ఇది కారం నోట్లో వేసుకుంటే మంట పుడుతుంది అని అమ్మ హెచ్చరిస్తూనే టక్కున గ్రహించేశారే. మరుక్షణం నుంచి కారం డబ్బా వైపు వెళ్ళలేదే. ఆ గురి ఇప్పుడు ఏమైంది? అమ్మ ప్రశ్నిస్తే అంత చిరాకు ఎందుకు? అయినా అమ్మేం నిరంకుశురాలు కాదు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయం సరికాదనిపిస్తే వివరంగా సర్ది చెప్పండి. తప్పక అర్థం చేసుకుంటుంది. అన్నింట తన మాటనే గెలవాలనే పంతం కంటే ఏ విషయంలోనూ తన బిడ్డ ఓడిపోకూడదనే ఆరాటమే ఆమెలో ఎక్కువ. అవన్నీ ప్రశ్నలు కాదు, భయాలు. అమ్మ ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేదంటే మీలో జవాబుదారీతనం లోపించిందని అర్థం. వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోండి. నాన్న పెత్తనంలో నాశనమైపోయిన కొంపలు చాలానే ఉంటాయి. అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా కనిపించవు. అమ్మ బడ్జెట్. నువ్వు డబ్బు మనిషివి. మాకంటే నీకు ఆస్తులే ఎక్కువ. నీకు బంగారం పిచ్చి పట్టుకుంది. ఓ తల్లి గురించి అనుకోవాల్సిన మాటలేనా ఇవి? ఇంతేనా తనని మీరు అర్థం చేసుకున్నది? అవును. అమ్మ విలాసాలను వ్యతిరేకిస్తుంది. దుబారాను ఖండిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కించిత్ కఠినంగానే వ్యవహరిస్తుంది. ఇదంతా తన కోసం కాదు. తనేం నిర్మలా సీతారామనమ్మ కాదు. పారిస్లో చదువుకోలేదు. అరుంధతి అమ్మ కాదు. బ్యాంకింగ్ సూత్రాలు బట్టి పట్టలేదు. కానీ ముందు జాగ్రత్తలో ఆ ఇద్దరికంటే ముందే ఉంటుంది. ఆ నైపుణ్యమే ఆమెను ఏది పండో, ఏది కాయో, ఏది పుచ్చో ఇట్టే కనిపెట్టగల ఫ్యామిలీ ఫండ్ మేనేజర్ను చేసింది. జీవితానుభవంతో పిల్లల పెంపకంతో పాటు పైసల పెంపకం మీద పట్టు సాధించిన కష్టజీవి ఆమె. అమ్మకు కోర్టు కేసులు అంటే భయం. అందుకే స్థిరాస్తుల జోలికి వెళ్ళదు. స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన లేదు. దీంతో షేర్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. తన పోర్ట్ఫోలియోలో బంగారానికే పెద్దపీట. నాన్న ఖాతాలో బోనస్ పైసలు పడినప్పుడు, పల్లె నుంచి కౌలు డబ్బులు వచ్చినప్పుడు, పాత టీవీ మార్చేద్దామనో కొత్త సోఫా సెట్ కొందామనో అందరూ పట్టుబట్టినా సరే తాను మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఎంతో కొంత బంగారం కొనేద్దాం, పిల్లలు చేతికొస్తున్నారు అంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ మొండి పట్టుదల కారణంగా పిల్లల వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. కానీ అమ్మ దారి సరైందని ఏదో ఒకరోజు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎంత కొత్త టీవీ అయినా కొనగానే విలువ తగ్గిపోతుంది. ఎంత నాణ్యమైన సోఫా అయినా కొన్నాళ్లకు రంగు వెలిసిపోతుంది. బంగారానికి ఆ పరిమితులు లేవు. వన్నె, విలువ రెండు తగ్గిపోవు. అమ్మ ముందు చూపులానే. బంగారం ధర లక్షకు చేరువైన సమయంలో సోషల్ మీడియాలో అనేక పాత ముచ్చట్లు వచ్చాయి. ఆ జ్ఞాపకాల్లో ఉన్న అమ్మే కథానాయిక. 10 ఏళ్ల క్రితం మా అమ్మకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలానికి మంచి బేరం వచ్చింది. వెంటనే అమ్మేశాం. మొత్తం 16 లక్షలు చేతికొచ్చాయి. నాన్నకి ఏమో ఖరీదైన లగ్జరీ కారు కొనాలని కోరిక. అమ్మకు ఆలోచన నచ్చలేదు. కారులో ఏముంటుందండి, పైనుంచి కింది వరకు అంతా ఇనుమే. నాకైతే బంగారమే ఇష్టం. అలా అని బంగారం లాంటి మిమ్మల్ని చిన్నబుచ్చలేను. ఓ పని చేద్దాం. 8 లక్షల్లో మన స్థాయికి తగిన కారు కొనుక్కుందాం. మిగతా 8 లక్షలతో బంగారం కొనేద్దాం అంటూ విన్ విన్ ఫార్ములాకు భర్త ముందు పెట్టింది. ఆ నిష్పత్తి ప్రకారంగానే కేటాయింపులు జరిగిపోతాయి. ఇప్పుడు నాన్న పాత కారు ₹1,00,000 కూడా పలగదు. అమ్మ బీరువాలోని బంగారం విలువ మాత్రం 32 లక్షలకు చేరుకుంది.
ఆ డబ్బు మా పాప మెడిసిన్ చదువుకు పనికొచ్చిందంటూ ఫేస్బుక్లో గతాన్ని నెమరు వేసుకున్నాడు ఓ మిడిల్ క్లాస్ పద్మనాభం. అమ్మ డబ్బు విలువ తెలిసిన మనిషే కానీ డబ్బు మనిషి కాదు. ఆమె పొదుపు పిల్లల కోసం, ఆమె మదుపు పిల్లల కోసం. సందేహం లేదు. అమ్మ మనసు 24 క్యారెట్ల బంగారమే కాకపోతే బంగారం విలువను అర్థం చేసుకున్నంత బాగా అమ్మ విలువను గ్రహించలేకపోతున్నాం. అమ్మ సెంటిమెంట్లు. శుక్రవారం షాపింగ్ చేయకూడదు, శనివారం నాన్ వెజ్ తినకూడదు, ఏడాదికి ఒక్కసారైనా సకుటుంబంగా తిరుపతికి వెళ్ళాలి, ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ కడుపుతో పంపకూడదు. అమ్మ సెంటిమెంట్లు బలమైనవి, స్థిరమైనవి. వాటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా తట్టుకోలేదు. కలికాలం అయిపోతుంది కాబట్టే అంతటి నాన్న కూడా ఎప్పుడు అడ్డు చెప్పడు. సమస్య అంతా పిల్లలతోనే. ఎదిగే కొద్దీ తమకే అన్నీ తెలుసులే అజ్ఞానం, ఎదిగే కొద్దీ తమకే అన్నీ తెలుసనే అజ్ఞానం, పెరిగే కొద్దీ ప్రశ్నించడం మొదలు పెడతారు, ధిక్కరించడం ఆరంభిస్తారు. దీంతో ఆమె మనసు చిక్కుమంటుంది. అమ్మ నమ్మకాల్ని తేలిక తీసిపారేయలేం. వాటి వెనక బలమైన కారణాలు ఉంటాయి. దేశానికి ఉన్నట్లే దేశంలోని ప్రతి గడపకు ఓ రాజ్యాంగం ఉంటుంది. కుటుంబ విలువలు, తరాల సంప్రదాయాలు, ఏటా చేయాల్సిన నోములు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించాల్సిన వ్రతాలు అన్నీ అలిఖిత రాజ్యాంగంలో భాగాలే. వాటి అమలు బాధ్యత ట్రస్టీ హోదాలో అమ్మదే. నిజానికి ఆ సెంటిమెంట్లను మూఢనమ్మకాలకు గాటన కట్టలేం. తరిచి చూస్తే దాదాపుగా అన్ని ఆరోగ్య సూత్రాలు నైతిక నియమాలే. నాన్ వెజ్ అలవాటును పరిమితం చేసుకోవాలని డాక్టర్లు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. వారానికి ఒక్కరోజు అమ్మ మాట ప్రకారం అయితే శనివారం నాడు చికెన్, మటన్లకు నో చెబితే జీర్ణ వ్యవస్థ కొంత విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఓ వ్యసనం స్థాయికి చేరిపోయింది. ముందుగా శుక్రవారాన్ని నో షాపింగ్ డేగా ప్రకటించుకుంటే ఆ అలవాటుకు కొంతమేర అడ్డుకట్టపడుతుంది. తీర్థయాత్రల పేరుతోనూ కావచ్చు, కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికోసారి తిరుపతికో యాదగిరిగుట్టకు వెళ్ళి రావడం మంచిదేగా. మన అమ్మే కాదు, ఏ తల్లి ఛాందసవాది కాదు. కూతురి భవిష్యత్తు బాగుంటుందని అనిపిస్తే బంధువర్గాన్ని ఎదిరించి అయినా ఒంటరిగా విదేశాలకు పంపుతుంది. కొడుకు మెచ్చిన అమ్మాయి యోగ్యురాలనే నమ్మకం కుదిరితే కట్టుబాట్లను ఛేదించి మరీ ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపుతుంది. ఎదురింటికి ఎలిజబెత్ టీచర్ పంపే క్రిస్మస్ కేకును ఎంత ఇష్టంగా తింటుందో పక్కింటి ముంతాజ్ బేగం ఇచ్చే షీర్ కుర్మాను అంతే మక్కువతో రుచి చూస్తుంది. బోధన వేళకు పిల్లల స్నేహితులు ఎవరొచ్చినా ఎంగిలి పడేదాకా వదిలిపెట్టదు. దేవుళ్లను, సాంప్రదాయాల్ని నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగతం. కానీ బిడ్డగా నమ్మండి. కానీ బిడ్డగా అమ్మను నమ్మండి. అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి. అమ్మ ఆనందాలు. కాస్త తలుపేసుకొని పాడుకో మమ్మీ, జనాలు జడుసుకుంటారు. మీ ఫ్రెండ్స్కు పనిపాట లేదా? రోజు కాల్ చేస్తారెందుకు? మీ పుట్టింటి రికార్డులు వేయొద్దు మమ్మీ ప్లీజ్. మీరేమో కూని రాగాలు తీసుకోవచ్చు, ఫ్రెండ్స్తో తెల్లారే వరకు చాటింగ్ చేసుకోవచ్చు, చిన్నప్పటి సాహసాలని గ్లోరిఫై చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు. అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంత వెటకారమా? తన వైపు నుంచి ఒకసారి ఆలోచించండి. భర్త, పిల్లలే ఆమె సర్వస్వం. అనుబంధాల చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుని చిన్న చిన్న ఆనందాలతో, చిట్టిపొట్టి అభిరుచులతో హాయిగా బతికేస్తుందా అల్పసంతోషి. ఆ కాస్త మనశ్శాంతిని కూడా లాగేసుకుంటారా? పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతాన్ని వింటూ ఇంటి పనులు చేసుకోవడం తనకిష్టం కావచ్చు. ఊరంతా వినిపించేలా అంత వాల్యూమ్ ఎందుకు? చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా అని గొనుక్కుంటూ ఆ చిన్నపాటి అనుభూతిని దూరం చేయకండి. ఏ శ్రావణంలోనో 4 ముత్తైదులకు వాయనాలు ఇవ్వడానికి బయలుదేరుతుంటే నీలాగే ఎవరికి పనిపాట ఉండదని అనుకుంటున్నారా? అసలే ఆఫీసులకు వెళ్ళే సమయం అంటూ మూర్ఖంగా ఆలోచించకండి. సాయంత్రం పూట ఏ భక్తి ఛానల్లో చూస్తుంటే మ్యాచ్ వస్తుందంటూ రిమోట్ లాగేసుకోకండి. వెళ్ళక ఏ బాల్య స్నేహితురాలు ఇంటికో బయలుదేరితే ముఖ్యమైన కాల్స్ ఉన్నాయి అంటూ ఆటో బుక్ చేయడానికి విసుకోకండి. బట్టలు సర్దుతున్నప్పుడు, బీరువా ఖాళీ చేస్తున్నప్పుడు బయటపడిన కాలేజీ రోజుల నాటి ఫోటోల్ని ఉత్సాహంగా చూపించినప్పుడు చెత్త కామెంట్లతో చిన్నబుచ్చకండి. అమ్మా నాన్నలు చనిపోయినా, తోబుట్టులు దూరం అయిపోయినా, సొంతూరితో సంబంధాలు